ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ శ్రీ మత్స్యావతార నేతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, పలనాడు తిరుమల, దేవరంపాడు గ్రామము, రాజుపాలెం మండలం, పలనాడు జిల్లా. పలనాడు జిల్లా రాజుపాలెం మండలము దేవరంపాడు కొండనందు వేంచేసియున్న శ్రీ స్వామివారు మహావిష్ణువు దశ అవతారములలో తొలి అవతార రూపమైన మత్స్యావతారములో స్వయంభువుగా వెలిసియుండుట ఇక్కడి విశేషము. పలనాటి తిరుమలగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రమునందు స్వామివారు నేతి వెంకన్న స్వామిగా కొలువుబడుచున్నారు. శ్రీ స్వామివారు పశు సంపదకు, పాడి పంటలకు ఆరాధ్య దైవమై 4 తరాల నుండి వంశపారంపర్యముగా ముడుంబై వంశీకులచే నిత్య కైంకర్యములు శ్రీవారికి విధిగా నిర్వహణ జరుగుతూ ఉన్నవి. శ్రీ స్వామివారి మహిమ తెలిసిన పలనాటి ప్రాంత భక్తులు తమకు సంబంధించి పశువులు ఈనినా 3 పూటలు కానీ లేదా 5 పూటలు కానీ మీద కట్టిన వెన్న తీసుకొని వచ్చి స్వామివారికి పొంగళ్ళు పొంగించి తదుపరి స్వామివారి దేవాలయము చుట్టూ పశువులను ప్రదక్షిణ చేయించి నేయి, బియ్యము, బెల్లము, పప్పు వగైరాలు స్వామివారికి సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. వేదములు రక్షించుటకు మరియు తాపసులను సంరక్షించుటకు మత్స్యావతారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వెలసియున్నారని మనకి పురాణములు తెలియజేయచూ ఉన్నవి. శ్రీ స్వామివారి పాదముల వద్ద నెయ్యి పోసి చూసిన ఎడల నీటిలో ఏ రకముగా చేప కదులునో అలా మత్స్యావతార రూపములో స్వామివారు మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. నేతిలో లీలగా కనిపించును. ఇది ఇక్కడి స్థల విశేషమైనటువంటి కార్యక్రమము. శ్రీ స్వామివారు ఎండకు ఎండుతూ వానకు తడుచుచూ ఉండుట ఇక్కడ విశిష్టత. పాల్గొన మాసమునందు వచ్చు ప్రతి శనివారము ఇక్కడ విశేషముగా భక్తులు లక్షలాది సంఖ్యలో వచ్చి పొంగళ్ళు, పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఉగాది పర్వదినమునందు ఈ క్షేత్రములో తిరునాళ్లు జరుగుతాయి. అప్పుడు భక్త మహాశీలందరూ విచ్చేసి పాల పొంగళ్ళు పొంగించి తమ మొక్కులను తీర్చుకొనుట ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారములు. ఈ క్షేత్రమును దర్శించిన వారికి కోరిన కోరికలు త్వరితగతిన నెరవేరుచు సంతానములు, సౌభాగ్యములు, ఉద్యోగ ప్రాప్తిని శీఘ్రముగా ఆ నేతి వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు. శుభం భవతు. ఓం నమో వెంకటేశాయ. శుభం. ధన్యవాదములు. శ్రీ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. దేవరంపాడు కొండ నేతి వెంకటేశ్వర స్వామి వారి దశావతారాలు మొత్తం కూడా 10 ఉంటాయి మహావిష్ణువే. దాంట్లో తొలి అవతారం మత్స్య అవతారం. మత్స్యం అంటే చేప అవతారంతో ఇక్కడ స్వామివారు వెలిశారు. స్వామివారి రూపం సరికల మన కింద పాదాల చెంత కనిపిస్తుంటుంది. గంధము కుంకుమ బొట్టు పెట్టి కనిపిస్తున్న రూపమే స్వామివారి మత్స్య రూపము. అట్లనే ఇక్కడ స్వామి ఉండదు. గతంలో 2 సార్లు చేసి 2 సార్లు కూడా ఒకసారి కూలిపోయింది, మరోసారి కాలిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేయాలనుకున్నప్పుడు స్వామివారి కళలో కనిపించి చెప్పారు ఆయన కప్పు ఇష్టం ఉండదు, ఎండకెండుతో వానక తడవడం మాత్రమే ఆయనకి ఇష్టం అని చెప్పి. అట్లా కాదని ఎవరైతే కప్పు వేస్తారో వాళ్ళ వంశనాశనం అవుతుందని చెప్పారో పైన స్వామివారి పైన కప్పు ఉండదు. అట్లనే ఇక్కడ స్వామివారికి నెయ్యన్నా వెన్నన్నా చాలా ఇష్టము. గీద లేనినప్పుడు కానీ విడిగా ఇంట్లో శుభం జరిగినప్పుడు కానీ నెయ్యి కానీ వెన్న కానీ తీసుకొని స్వామివారికి సమర్పించాలి. అట్లా సమర్పించినప్పుడు నెయ్యి వెన్న ఈ భాగాన్ని కానీ సమర్పిస్తారు. ఇట్లా పైన ఏం లేకపోవడం వల్ల సూర్యకిరణాలు స్వామివారి శిరస్సు మీద పడినప్పుడు ఆ నెయ్యి వెన్న మొత్తం కూడా కరిగి కిందకు వచ్చేసేది. అంటే కింద మన పాదాల చెంతకు వచ్చేసేది. మనం ఒక్క పొద్దుండి స్వామివారి లీలగా చూస్తే మనకు నీళ్ళల్లో చాప ఎట్లయితే కనిపిస్తుందో అట్లా నేతిలో మత్స్య రూపం కనిపిస్తుంది. అట్లా ఇక్కడ స్వామివారు స్వయంభూ మత్స్యవతార నేతి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. అట్లనే ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. అట్లా ఎన్ని శనివారాలు అయితే ఉంటాయో అట్లా ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. అట్లా 2వ శనివారం ఇక్కడ శాంతి కళ్యాణం ఉత్సవం జరుగుతుంది. ఉగాదితో ఈ యొక్క ఉత్సవాలు సమాప్తం జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శుభం.